ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నువ్వు ఒకసారి ఆలోచించు. దేవుణ్ణి ఎన్నో అడుగుతున్నావు, కానీ అవి నీ జీవితంలో జరగట్లేదని అంటే ఎందుకు జరగట్లేదో ఎప్పుడైనా ఆలోచించావా? మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను మనమంట దేవుణ్ణి అడిగినప్పుడు మనం అడిగేదానికంటే కూడా మనం ఊహించని దానికంటే ఎక్కువగా అత్యధికముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు మనకి. అయితే ఎప్పుడు ఇస్తాడు దేవుడు అని అంటే, ఎప్పుడైతే నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, నా ప్రణాళిక కాదు ప్రభువా, నీ ప్రణాళికే నా జీవితంలో జరిగించు అని నువ్వు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు ఊహించు వాటన్నిటికంటేను కూడా అత్యధికముగా శక్తి గల దేవుడై ఉన్నాడనమాట. లేదు, ఎప్పుడైతే నీ మీద నువ్వు ఆధారపడతావో, నీ మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడి జీవిస్తావో అప్పుడు మాత్రం ఎండిపోయిన చెట్టులాగా, ఆ యొక్క ఎండిపోయిన చెట్టులాగా మన జీవితం ఉంటుంది. కాబట్టి మన స్వంత బుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుని ప్రణాళిక మన మీద అత్యధికముగా ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా ఏం చేయాలని అంటే, దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు అత్యధికంగా దయచేస్తాడు. అలాగే మన జీవితంలో ఆ యొక్క పూల చెట్టు ఏ విధంగా విరబూసి ఉందో అట్టి కృపను మన జీవితంలో కూడా దేవుడు దయచేస్తాడనమాట. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.